హాయ్ ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వెంకీ స్టడీ సర్కిల్. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామందికి రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ మీద చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇది ఏపీ ఆర్సెట్ 2021 అడ్మిషన్స్ వెబ్సైట్ అయితే ఇది. సో దీంట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాలంటే మొన్న ఏప్రిల్ 1 అయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది నాగార్జున యూనివర్సిటీలో. సో వీళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. సో వెరిఫికేషన్కి అయితే ఫిజికల్గా వెళ్ళి అటెండ్ అయ్యారు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఫామ్స్ అనేవి 2-3 డేస్ క్రితం అయితే అసలు ఓపెన్ అవ్వలేదు, ఈరోజు డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, చూడండి. సో ఈ రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి ఎవరు అప్లోడ్ చేయాలి అనే దాని గురించి చాలామందికి క్లారిటీ లేదు. ఈ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేవి మీకు మెయిల్కి కానీ మొబైల్కి కానీ మెసేజ్ వస్తుంది. ఏదైనా డాక్యుమెంట్ అనేది ప్రాపర్ డాక్యుమెంట్ అనేది సరిగా లేకపోయినా, బ్లర్గా కనిపించినా, కరెక్ట్గా మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేయకపోయినా మీకైతే మెసేజ్ వస్తుంది. సో డిప్లొమా ఆర్ డిగ్రీ ఈక్వలెంట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ, స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఇలాగ డాక్యుమెంట్స్ సరిగా లేవు, మీరు మళ్ళీ అప్లోడ్ చేయండి అని అయితే వాళ్ళైతే మెసేజ్ పంపిస్తారు. అలా మెసేజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే ఈ రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి చెయ్యాలి. సో చాలామంది ఏంటంటే ఈ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ చేస్తున్నారు. డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. సార్ ఎందుకని ఇలా వస్తుందంటే మీ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేశారు, మిమ్మల్ని రీఅప్లోడ్ అని అడగలేదు. రీఅప్లోడ్ ఎవరికి అవకాశం ఇచ్చింది? డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా లేని వాళ్ళ కోసం రీఅప్లోడ్ అనేది ఇచ్చారు. సో అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలి, ఒకటి అప్లోడ్ చేయాలా, అన్నీ అప్లోడ్ చేయాలనే డౌట్ చాలామందికి ఉంది. ఆ డౌట్ని నేను ఇప్పుడైతే క్లారిఫై చేస్తాను, చూడండి. సో వీటి గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఈ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఈ రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చాడు, చూడండి. దిస్ సర్వీస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఫర్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ సెండ్ టు individual candidates. Re-upload of certificates by the verification authorities. All other certificate verification will be processed online by the competent authorities as per the eligibility criteria. సో ఇక్కడైతే నేను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, చూడండి. 707027. సో ఇది హాల్ టికెట్ నెంబరు. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తున్నాను. సో అందరికి తెలియడం కోసమే. సో చూడండి, ఇలా డీటెయిల్స్ అప్లోడ్. సో డీటెయిల్స్ అనేవి ఇలా ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడైతే మనకేమొస్తుంది, ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఓటీపీ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో ఈ ఓటీపీ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే వెళ్తుంది. ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సంబంధించిన ఓటీపీ అనేది నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి అసలు లోపల ఏంటి అనేది నేను క్లారిటీ ఇస్తాను. చూడండి, వ్యాలిడేట్ చేశాను. సో ఓటీపీ అనేది ఇంకా రాలేదు. ఓటీపీ రాగానే ఎంటర్ చేస్తాను. సో అయితే ఇక్కడ ఇంకో విషయం గురించి మాట్లాడుతున్నాం. ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేద్దాం. సో ఈలోపు ఇక్కడైతే ప్రతి ఒక్కరూ మీరైతే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంది. నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంది మనకి. 8440. సో ఓటీపీ రాంగ్ ఉంటుంది. సో మళ్ళీ ట్రై చేద్దాం.
సో ఈలోపు అయితే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ చూద్దాం. సో ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. సో సర్వర్ అనేది సరిగా లేదనుకుంటా. సో ఇక్కడైతే రావట్లేదు. సో మనం దీన్ని ఇంకొక వేరే వాళ్ళ డీటెయిల్స్ అయితే చేద్దాం. సో ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ చూద్దాం. సో ఒక పర్సన్ అయితే చూద్దాం. 9090970707 1992. హలో చెప్పండి. చెప్పు. ఎక్స్టర్నలే కావాల్సింది. కాదు ఎక్స్టర్నల్ డివిడి రైటర్ కావాలి. డివిడి రైటర్ సిస్టమ్ ఎక్స్టర్నల్ డివిడి రైటర్ జబ్రానిక్స్. సో అయితే చూడండి. సో హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఏమని వచ్చింది? యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. సో ఇక్కడ ఈ పర్సన్కి ఏం జరిగిందంటే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది అడిగింది. సో రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అడిగింది కాబట్టి నేనైతే రీఅప్లోడ్స్ కోసం సో దీని మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేస్తే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. సో అంటే డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గానే అప్లోడ్ చేశారు. సో మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిందని వస్తుంది. సో అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే ఒకసారి అప్లోడ్ చేసిందే కాక మళ్ళీ పదే రీఅప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో పదే రీఅప్లోడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీఅప్లోడ్ అనే మెసేజ్ రాకపోయినా రీఅప్లోడ్ మీదకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసినా కానీ మీరు నాట్ ఏమని వస్తుందంటే నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే నాట్ ఎలిజిబుల్ అని వస్తే అసలు ఆర్సెట్లో సీట్ రావడానికి నాట్ ఎలిజిబుల్ ఏమో అనుకుంటున్నారు. అలా కాదండి. సో మీరు రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని అంతే. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ 31st నుంచి 5th వరకు వెరిఫికేషన్ ఉందంటే రేపటి వరకు ఉంది. రేపు ఈవినింగ్ 5 వరకు అయితే అవకాశం ఉంటుంది. సో మీరైతే ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్న టీసీ కానీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు నాన్ లోకల్ అని వచ్చిన వాళ్ళు సో లోకల్గా పాస్ట్ అంటే ఒక 7 to 10 years ఎడ్యుకేషన్ అనేది మనకి ఏపీలో ఉండుంటే మీకు ఆ స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే మీరు లోకల్ అవుతారండి. సో మనం మీ సేవకి వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా తెచ్చుకోవచ్చు. రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోతే సో ఒక ఫార్మాట్ అనేది ఉంది. మీరు నెట్లో అయితే లోకల్ క్యాండిడేట్ లోకల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ సర్టిఫికేట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అని. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని లోపల మీ డీటెయిల్స్ అన్నీ నీట్గా రాసి 7 years మినిమం 7 years అయితే కంటిన్యూస్గా ఏపీలో చదివి ఉంటే మీరు లోకల్ కిందకి వస్తారు. సో మీరైతే సో అదంతా లెటర్ రాసి సో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి విఆర్ఓ ఎంఆర్ఓ సైన్ తీసుకుంటే సో మీరైతే లోకల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో అది రెసిడెన్స్ సర్టిఫికేట్ లాగా మీకైతే ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో ఈ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి చాలామందికి చాలా డౌట్స్. సార్ ఇలాగ నాకు సర్వీస్ సర్టిఫికేట్ సరిగా లేదు సార్, సరిగా లేదని ఇలా వస్తుందని. సో ఒక పర్సన్ని చూద్దాం. సో ఒక పర్సన్కి అయితే ఇలా వచ్చింది. సో డిప్లొమా ఆర్ డిగ్రీ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అని వచ్చింది. సో రిలవెంట్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ ఎంక్లోజ్ అంటే డిప్లొమా అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్లు కానీ సరిగా లేవంట. అంటే బ్లర్గా ఉండొచ్చు, కనిపించకపోవచ్చు. ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ మిస్ చేసి ఉండొచ్చు. అంటే డిగ్రీలో మార్క్స్ మెమోస్ ఉంటాయి, ప్రొవిజనల్ బోడీ ఉంటుంది. వీటిలో ఏది పెట్టకపోయినా మళ్ళీ అప్లోడ్ చేయమని అడుగుతారు. కొంతమందికి సిఎంఎం ఉంటుంది. సో అది అప్లోడ్ చేయకపోయినా అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మార్క్స్ అప్లోడ్ ఆల్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఎస్ఎస్సి ఇన్ ఏ సింగిల్ ఫైల్. ఇక్కడ ఏమంటున్నారంటే అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటున్నారు. ఇక్కడ వ్యూ ఫైల్ అని కొడితే ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే లాస్ట్ టైం అప్లోడ్ చేసిన ఫైల్
మళ్ళీ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ రీఅప్లోడ్. సో ఈ రీఅప్లోడ్ కింద చూస్ ఫైల్ కింద అయితే మీరు చేయాలి. సో అయితే ఇది ఒకసారి మాత్రమే చేయాలి. మీరు ఒకసారి చేసిన తర్వాత డాక్యుమెంట్ సరిగ్గా లేకపోతే మళ్ళీ మీకు ఏదైనా మెసేజ్ వస్తే అప్పుడు ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు 2 or 3 times చేయాలంటే ఎలిజిబుల్ అని వస్తుంది. సో ఇది దీని గురించి క్లారిటీ. కొంతమందికి ఇదే ఎక్కువ మందికి వచ్చింది, డిప్లొమా ఆర్ డిగ్రీ అని. కొంతమందికి ఏం జరిగిందంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి జంబుల్డ్ అయ్యాయి. సో ఇంటర్మీడియట్కి సంబంధించిన కాలేజ్ అనేది డిగ్రీకి పడిపోయింది, డిగ్రీకి సంబంధించిన కాలేజ్ అనేది ఇంటర్మీడియట్కి పడిపోయింది. సో అడ్రస్ చేంజ్ అయ్యాయి. సో పీజీ కాలేజ్ నేమ్ అనేది ఇంటర్మీడియట్లో పడింది, ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్ పీజీలో పడింది. సో ఇలా చేంజ్ అయ్యి ఉంటాయి కొంతమందికి. సో అదేంటంటే మీరు వెబ్ కౌన్సిలింగ్ అప్లై చేసుకునేటప్పుడే కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ వెబ్ కౌన్సిలింగ్ అప్లై చేసినప్పుడు కూడా కరెక్ట్గా మీరు చేసి ఉంటే ఒకసారి ఆర్సెట్ వాళ్ళకైతే కాల్ చేసి మీ ప్రాబ్లం అనేది క్లియర్గా చెప్పండి, వాళ్ళైతే సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో మీరైతే క్యాస్ట్ ప్లస్ డిగ్రీ అనేది అప్లోడ్ చేయండి. సో ఇక్కడ అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే అప్లోడ్ చేయాలా, అన్నీ కలిపి అప్లోడ్ చేయాలనేది డౌట్ ఉంది. సో ఇక్కడ మీకు ఏ డాక్యుమెంట్స్ అడిగి అప్లోడ్ చేయాలి. డిగ్రీ వరకు అడిగారు. సో ఈ మెసేజ్ లేకపోతే డిగ్రీ వరకు మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అన్నీ అడిగారు కాబట్టి వీళ్ళైతే అన్నీ అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ మీరు ఇక్కడైతే చెక్ చేసుకుంటూ ఉండండి నో యువర్ అప్లికేషన్ స్టేటస్. ఇక్కడ మీకైతే మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి అంతా ఓకే అయితే సో మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ యు ఆర్ ఎలిజిబుల్ టు యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని అయితే వస్తుంది త్వరలో. సో రేపు 5th కదా, రేపు లేదా ఎల్లుండి అయితే సో అందరికి అది కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఓవరాల్గా చాలామందికి ఉన్న డౌట్స్ అయితే క్లారిఫై అయి ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే సర్వీస్ సర్టిఫికేట్ అనేది మీరు జస్ట్ వైట్ పేపర్ మీద రాయించుకొని సైన్ చేయించుకొని వెళ్తే యాక్సెప్ట్ చేయటం లేదండి. సో ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన లెటర్ ప్యాడ్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేము, సో మీరు ఎక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇలాగ. బట్ మీరేంటంటే ప్రెజెంట్ చోట అయితే సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోండి. సో లాస్ట్ అయితే వద్దు, లాస్ట్ ఇయర్ది అంతకుముందు ఇయర్ది అంటే ఎక్కడో అంటే ఎప్పుడో 4 years బ్యాక్ చేసిన స్టడీ సర్టిఫికేట్ అనేది సర్వీస్ సర్టిఫికేట్ అనేది వద్దండి. ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్న చోట తీసుకోండి. 4 years అయితే తీసుకోండి. స్కూల్స్ అయితే కాలేజెస్ అయితే 2 years తీసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా అయితే అది. సో చాలామందికి ఉన్న డౌట్స్ అయితే అవి. సో ఇంకా చాలామంది అడిగారు. సో అవి చూసి నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను. When I am checking re-upload option, it displays you are not eligible for re-upload. What is this? So not eligible to re-upload అంటే మీరు ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేశారు, లేకపోతే మీకు అసలు మెసేజే రాలేదనుకుంటా. సో నెక్స్ట్ సార్ రీ-అప్లోడ్ ఈజ్ నాట్ షోయింగ్ ఇన్ వెబ్సైట్. సో 3 days క్రితం అండి. సో డిస్ప్లే అయింది, ఒకరోజు డిస్ప్లే అవ్వలేదు సార్. ఫామ్ ఆప్షన్స్లో రీ-అప్లోడ్ కానీ మ్యాటర్ కానీ ఏమి రావట్లేదు. వాట్ షుడ్ ఐ డూ? సో అయితే మీకేంటంటే ఇక్కడ ఫామ్స్ అనేవి డిస్ప్లే కాలేదు. సో ఈరోజు అయితే డిస్ప్లే అయ్యాయి. మీరందరూ అయితే సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సార్ నాకు పెండింగ్ గెట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని వస్తుంది, ఏం చేయాలి? సో పెండింగ్ గెట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని వస్తుంది కాబట్టి పెండింగ్లోనే ఉంది. సో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని అయితే త్వరలో అందరికీ. సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇక్కడైతే వస్తుంది, డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఇక్కడ చెప్పాను కదా, సో మీకైతే ఆ డైలాగ్ బాక్స్లో వస్తుంది. సో నో ప్రాబ్లం, రేపు ఒక్కరోజే ఉంది. సో ఈలోపు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు డాక్యుమెంట్స్ త్వరగా అయితే అప్లోడ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.